హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది. అడవుల్లో ఉండే ఏనుగులు ఆకలేస్తే ఏ చెట్టు కొమ్మలో, ఏ దుంపలో ఏ ఒకటి తింటూ ఆకలి తీర్చుకుంటాయి. అడవుల్లో వాటికి పుష్కలంగా ఆహారము, నీళ్లు అన్నీ దొరుకుతాయి. కానీ సిటీలకు ఆనుకున్న అటవీ ప్రాంతాల్లో ఉన్న వాటికి క్రమక్రమంగా నీరు, ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏనుగులు ఏం చేస్తాయి? జనావాసాలపై దండయాత్ర దిగుతాయి. ఆంధ్ర, తెలంగాణలో ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ఏనుగు బాగా ఆకలేసిందేమో, విపరీతమైన ఆకలితో సిటీలోకి వచ్చేసింది. సిటీలోకి వచ్చి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అంటూ వెతకసాగింది. అంతే, దానికి ఒక షాపింగ్ మాల్ కనిపించింది. ఆ ఏనుగు షాపింగ్ మాల్లోకి దూరిపోయింది. తనకు కావలసిన అరటి పళ్ళు కానీ, ఇతర చిప్స్ కానీ, ఇతర శాండ్విచ్ లాంటి ఆహార పదార్థాలు కానీ తీసుకొని తినేసింది. తిని ఊరుకుందా, వెళ్తూ కొన్ని ప్యాకెట్లు పట్టుకుపోయింది. ఈ సంఘటన ఆంధ్ర, తెలంగాణలో కాదు, థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్లోని ఒక ప్రాంతంలో ఆకలికి బాగా ఇబ్బంది పడ్డ ఏనుగు ఆ షాపింగ్ మాల్లోకి దూరింది. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిపై దాడి చేయలేదు. ఆ షాపింగ్ మాల్ పైకప్పుకు తగిలేంత ఎత్తున్న ఆ భీకరమైన స్థాయిలో ఉన్న ఏనుగు లోపలికి దూరింది. ఎవరిని ఏమనలేదు. ఆహార పదార్థాలు ఏవి కావాలో తీసుకొని అలా వెళ్ళిపోయింది. అవును, షాపింగ్ మాల్కి వచ్చింది, షాపింగ్ చేసింది, డబ్బులు ఇవ్వలేసమా. కావలసిన ఆహార పదార్థాలు ఆ స్టోర్లో, షాపింగ్ మాల్ అనొచ్చు, స్టోర్ అనొచ్చు, ఆ స్టోర్లోకి వచ్చి తమకు కావలసినవన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. ఎవరికైనా ఆకలి బాగా వేస్తే మనుషులే దోపిడీకి పాల్పడతారు. ఏనుగు కూడా అంతే, ఆకలేసింది మరి.